హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీకు మన స్వీట్ ఫ్యామిలీలోకి వెల్కమ్ చెప్పేస్తూ ప్రాన్స్ ఫ్రై ఎలా చేద్దామో చూసేద్దామండి. నేను 1 కిలో ప్రాన్స్ నీట్గా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్నానండి. ఇవి మ్యాగ్నేట్ చేయడానికి కారం, ఉప్పు, పసుపు, మీరు ఏ టైప్ మసాలా వాడితే మసాలా పౌడరు, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం సోయా సాసు, పెరుగు, ఒక చిన్న నిమ్మకాయ, ఇవన్నీ వేసుకొని కలుపుకొని మ్యాగ్నేట్ చేసుకుని 1 అవర్ పక్కన పెట్టుకోవాలండి. నేనైతే దీనిలో ఎవరెస్ట్ చికెన్ మసాలా యూజ్ చేశానండి. ఎవరి ఇష్టమైంది తయారు చేసుకున్నదన్నా, లేకపోతే ఎవరి బ్రాండ్ని బట్టి వాళ్ళు యూజ్ చేయొచ్చు. సోయా సాసు, పెరుగు, నిమ్మకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, మసాలా పౌడర్లు అన్నీ వేసి మ్యాగ్నేట్ చేసి 1 అవర్ పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఫ్రై చేయడానికి సన్నగా చీరికలుగా తరిగిన చిన్న ఆనియన్ అండి, కరివేపాకు, శనగపిండి ఎందుకంటే లాస్ట్లో యూజ్ చేస్తామండి. ముందుగా పాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకుని వేడయ్యాక కరివేపాకు వేసుకోవాలండి. ప్రాన్స్ ఫ్రై కానీ ఫిష్ ఫ్రై కానీ కరివేపాకు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. తరువాత సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఆనియన్ ముక్కలు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చండి. మీకు కొంచెం గ్రేవీ కావాలంటే ఆనియన్ ముక్కలు వేసుకోండి. నేనైతే వేసాను. తర్వాత మనం 1 అవర్ మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టిన ప్రాన్స్ వేసేసుకోవాలండి. అవి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఫ్రై చేయాలండి. దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. స్టవ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. చూసారు కదా, వాటర్ అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఫ్రై చేసుకోండి. మధ్యలో అప్పుడప్పుడు కలుపుకుంటా ఫ్రై చేయండి. లాస్ట్లో పైన మూత తీసేసి ఫ్రై చేయండి. వాటర్ అంతా ఇంకిపోద్ది. లాస్ట్లో దగ్గరుండి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేయండి, లేకపోతే అంటికిపోద్ది. బాగా నీరంతా ఇంకిపోయాక కొద్దిగా శనగపిండి వేయండి. శనగపిండి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా శనగపిండి వేయకుండా కూడా తీసి పక్కన పెట్టుకోండి. రెండింటికి తేడా మీకే తెలుస్తుంది. శనగపిండి వేసాక ఒక 5 మినిట్స్ ఫ్రై అయ్యాక కొత్తిమీర వేసుకోండి. అంతేనండి, యమ్మీ ప్రాన్స్ ఫ్రై అయితే రెడీ. ఇది పప్పుచారు, రసం, సాంబారు దేంట్లో కన్నా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. బాయ్ అండి.